నమస్తే, వెల్కమ్ టు 99 టీవీ. నేను పర్వనిక. డీటెయిల్ చూస్తే ఏపీలో నేడు 10 కార్పొరేషన్లు, మున్సిపాలిటీలకు డిప్యూటీ మేయర్లు, చైర్మన్లు, వైస్ చైర్మన్లను ఎన్నుకునేందుకు ఉత్కంఠ భరితంగా ఎన్నికలు జరుగుతున్నాయి. ఇక ఈ ఎన్నికలు అధికార వైసీపీ, ప్రతిపక్ష టీడీపీ మధ్య తీవ్ర పోటీ నెలకొంది. అధికార పార్టీ సీట్లను కాపాడుకోవాలని, వైసీపీ వీటిని గెలుచుకోవాలని వ్యూహాత్మకంగా ఎత్తులు వేస్తున్నాయి. ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా పలు కార్పొరేషన్లు, మున్సిపాలిటీలు ఎన్నికలు నిర్వహించనున్నారు. తిరుపతి కార్పొరేషన్, నెల్లూరు కార్పొరేషన్, ఏలూరు కార్పొరేషన్లలో డిప్యూటీ మేయర్లకు ఎన్నికలు జరగనుండగా నందిగామ మున్సిపాలిటీ, హిందూపురం మున్సిపాలిటీ, పాలకొండ మున్సిపాలిటీలలో చైర్పర్సన్ల ఎన్నికలు జరగనున్నాయి. అలాగే బుచ్చిరెడ్డిపాలెం మున్సిపాలిటీ, నూజివీడు మున్సిపాలిటీ, తుని మున్సిపాలిటీ, పిడుగురాల మున్సిపాలిటీలలో వైస్ చైర్పర్సన్ల కోసం ఎన్నికలు జరగనున్నాయి. ఇక ఈ నేపథ్యంలో వైసీపీ తన సీట్లను కాపాడుకునేందుకు రాష్ట్ర వ్యాప్తంగా కార్పొరేటర్లు, కౌన్సిలర్లకు విప్ జారీ చేసింది. తెరచాటు రాజకీయాలు నడుస్తున్న నేపథ్యంలో పార్టీ సభ్యులు విప్ను దక్కించుకోరాదని హెచ్చరికలు జారీ చేసింది. విప్ను ఉల్లంఘించిన వారిపై అనర్హత వేటు వేయాలని వైసీపీ ఎన్నికల కమిషనర్కు ఫిర్యాదు చేసింది. మరోవైపు టీడీపీ కూడా ఎన్నికలపై వ్యూహాత్మకంగా వ్యవహరిస్తూ బలమైన అభ్యర్థులను రంగంలోకి దింపింది. ఇక ఇదిలా ఉండగా ఎన్నికలు గెలుపు కోసం క్యాంపు రాజకీయాలు నడుస్తున్నాయి. అభ్యర్థులకు బలమైన ప్రలోభాలు చూపిస్తూ పార్టీల మధ్య గట్టి పోటీ నెలకొంది. అయితే అక్కడక్కడ ఘర్షణలు చెలరేగే అవకాశం ఉన్నందున రాష్ట్ర వ్యాప్తంగా పోలీస్ విభాగం, అధికార యంత్రాంగం ముందస్తు చర్యలు చేపట్టింది. ఎన్నికలు ప్రశాంతంగా సాగేందుకు భద్రతా ఏర్పాట్లు చేపట్టారు. ఈ నేపథ్యంలో ఎన్నికల ఫలితాలు ఏముంటాయో, ఏ పార్టీ పై చేయి సాధిస్తుందో చూడాల్సింది. మరి ఇదే అంశంపైన పూర్తి సమాచారం ఏపీ స్పెషల్ కరెస్పాండెంట్ సాంబశివరావు అందిస్తారు. సాంబశివరావు, పర్వీన్, మనం తీసుకున్నట్లయితే కనుక నేడు రాష్ట్ర వ్యాప్తంగా కూడా కార్పొరేషన్లు, మున్సిపాలిటీలకు సంబంధించి కొన్ని చోట్ల హోరాహోరీగా ఎన్నికలు నిర్వహించబోతున్నటువంటి పరిస్థితి. దీనికి సంబంధించి 10 కార్పొరేషన్లు, మున్సిపాలిటీలకు డిప్యూటీ మేయర్లు, చైర్మన్లు, వైస్ చైర్మన్ హోదాలకు జరగనున్నటువంటి ఎన్నికల్లో ముఖ్యంగా అటు గతంలో ఏదైతే టీడీపీ పార్టీ, వైసీపీ పార్టీ అధికారంలో ఉండగా టీడీపీ పార్టీకి చాలా తక్కువ మున్సిపాలిటీలో వచ్చే విధంగా వైసీపీ మొత్తం పంచుకోవడాన్ని ఏర్పాటు చేసుకున్నటువంటి పరిస్థితి గతంలో. ఇప్పుడు పరిస్థితి మనం చూసుకున్నట్లయితే కనుక కొన్ని చోట్ల ఇప్పుడు చైర్మన్, వైస్ చైర్మన్ కి సంబంధించి హోరాహోరీగా ఎన్నికలు జరుగుతున్న తరుణంలో తిరుపతి, నెల్లూరు, ఏలూరు కార్పొరేషన్లకు డిప్యూటీ మేయర్లు ఎన్నిక, అదేవిధంగా నందిగామ, హిందూపురం, పాలకొండ మున్సిపాలిటీలకు చైర్పర్సన్ ఎన్నిక, అదేవిధంగా బుచ్చిరెడ్డిపాలెం, నూజివీడు, తుని, పిడుగురాల మున్సిపాలిటీలకు వైస్ పర్సన్స్ ఎన్నికల కోసం ప్రస్తుతం అయితే ఈ పోట నెలకొన్నటువంటి పరిస్థితి. దీనికి సంబంధించి ఇప్పటికే క్యాంపు రాజకీయాలు అయితే ఊపందుకున్నాయని చెప్పాలి. రాష్ట్ర వ్యాప్తంగా మనం చూసుకున్నట్లయితే కనుక అటు టీడీపీ, ఇటు వైసీపీ రెండు పార్టీలు కూడా హోరాహోరీగా మేమంటే మేము అన్నట్టు రీతిలో పోటీ పడుతున్నటువంటి తరుణంలో ఇటు కూటమి తరఫున ఏదైతే టీడీపీకి సంబంధించి కావచ్చు, ఇటు కూటమి తరఫున అంతా కూడా ఒక బ్యాచ్ ఏర్పడడం, దీనికి సంబంధించి అక్కడ ఉన్నటువంటి కౌన్సిలర్స్ కావచ్చు వాళ్ళందరినీ కూడా క్యాంపులకు తరలించడం, వారు ఏదైతే వైసీపీ పార్టీలో ఉన్నారో వాళ్ళని కూడా అటు ఇటు వైపు మళ్లించుకునే విధంగా కూడా ప్రయత్నాలు అయితే భారీగానే జరుగుతున్నాయని చెప్పాలి. అదేవిధంగా రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారం ఉండటంతో ఏదైతే కౌన్సిలర్లు కూడా అభివృద్ధి పదంలో నడవాలంటూ కొంతమంది అయితే ఇప్పటికే చాలా మంది అభివృద్ధి వైపు మేము అడుగులేస్తున్నామంటూ కూడా ఇటు కూటమి ప్రభుత్వం వైపు మారినటువంటి పరిస్థితి. మరికొందరైతే తటస్థంగా ఉన్నప్పటికీ కూడా వారందరినీ కూడా కూటమి వైపు మళ్లించుకోవాలని కూటమి ప్రయత్నాలు, కూటమి ఏదైతే టీడీపీ మొదలుపెట్టినటువంటి పరిస్థితి. దీనికి సంబంధించి క్యాంపు రాజకీయాలు అయితే మాత్రం భారీగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా జరుగుతుందని చెప్పాలి. ఎక్కడా కూడా చెదురుమదురు ఘటనలు జరగకుండా అటు ఎలక్షన్లు అన్ని కూడా సహజంగా జరిగే విధంగా కూడా అటు పోలీస్ యంత్రాంగం కూడా భారీ బందోబస్తు కూడా ఏర్పాటు చేస్తున్నటువంటి పరిస్థితి. ఈ క్రమంలోనే
ఏదైతే వైసీపీ పార్టీ ఉందో వైసీపీ పార్టీ ఎలక్షన్ కమిషన్ కూడా ఒక నివేదిక కూడా పంపించినటువంటి పరిస్థితి. ఎవరైతే విప్పు ఉల్లంఘించి ఎలక్షన్ లో పాల్గొంటారో వారిపైన చర్యలు తీసుకోవాలంటూ కూడా అటు ఎలక్షన్ కమిషన్ కూడా లెటర్ రాయడం జరిగింది. అదేవిధంగా ఇప్పటికీ కూడా అటు వైసీపీ కూడా కొన్ని చోట్ల బలంగా ఉన్న చోట్ల ఏదైతే తన ఉనికిని కాపాడుకోవడం కోసం అయితే మాత్రం అక్కడ ఉన్నటువంటి వారిని క్యాంపుకు తరలించి వారిని ఈరోజు కరెక్ట్ గా ఎన్నికల టయానికి వారిని తీసుకొచ్చేటటువంటి ప్రయత్నాలు అయితే చేస్తున్నటువంటి పరిస్థితి. మొత్తంగా మనం చూసుకున్నట్లయితే కనుక ఈ రోజు మొత్తం ఇక్కడ ఏదైతే కార్పొరేషన్స్ కి సంబంధించి మున్సిపాలిటీలకు సంబంధించి ఓరావరిగా జరుగుతున్నటువంటి ఎలక్షన్ కి సంబంధించి మొత్తంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అంటే ఇటు తిరుపతి కావచ్చు, నెల్లూరు కావచ్చు, ఏలూరు కావచ్చు, అటు నందిగామ, హిందూపురం, పాలకొండ మున్సిపాలిటీలు కావచ్చు, బుచ్చిరెడ్డిపాలెం, నూజివీడు, తుని, పిడుగురాళ్ళ మున్సిపాలిటీలు కావచ్చు, వీటన్నిటికీ కూడా తగినటువంటి బందోబస్తు ఏర్పాటు చేస్తూ ఎలక్షన్ అయితే సజావుగా సాగే విధంగా చూస్తున్నటువంటి అధికారులు. అదేవిధంగా ఎవరి కాళ్ళు మాదంటే మేము గెలుపుకురాలం అంటూ వారి వారి స్థానాలను కాపాడుకునే విధంగా, అదేవిధంగా కొంత కొత్త స్థానాలను నిలబెట్టుకునే విధంగా కూడా ఎవరి ప్రయత్నాలు వాళ్ళైతే చేస్తున్నటువంటి పరిస్థితి. మొత్తంగా ఏదేమైనప్పటికీ కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఈ ఎలక్షన్ వేడైతే మాత్రం గట్టిగానే ఉందని మనం చెప్పాలి. పర్వీన్. రైట్, థ్యాంక్ యూ సాంబశివరావు.